పేదవాడికి విద్య వైద్యం అనేది అత్యంత ముఖ్యం. అందుబాటులో లేనటువంటిది అందని ద్రాక్ష పండు లాంటిది. అందుకని పేదల బిడ్డలు పేదరికంలోనే నలిగిపోతున్నారు. ఏదో ఒక వృత్తులలో ఉండిపోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో పెద్దవాళ్ళ బిడ్డలు మరింత పెద్దవాళ్ళు అవుతుంటే పేదల బిడ్డలు మరింత పేదలు అవుతూ వచ్చారు. దానికి కారణమైనటువంటి వాటిట్లలో ఆ శారీరక కష్టం చేస్తూ ఆ కష్టాన్ని తీర్చుకోవడం కోసం అని చెప్పేసి మద్యానికి బానిసలవడం, అక్కడి నుంచి ఆసుపత్రుల పాలవుతూ రోగాల పాలవడం, ఆ రోగాల పాలైనప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే ఓపిక లేక ఉన్న 4 రూపాయలు అమ్మేసుకోవడం, అప్పుల పాలవడం, ఫైనల్గా చచ్చిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనాథలవుతున్నటువంటి పిల్లలు, వితంతువులు అవుతున్నటువంటి మహిళలు, వాళ్ళకి వితంతు పెన్షన్లు లేకపోతే వాళ్ళకి పిల్లల బ్రతుకులు రోడ్ల మీద పడుతున్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి అప్పట్లో తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే విద్యా వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్నటువంటిది. దాన్ని ఆ తర్వాతన ఇంకొక ట్రెండ్కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా పేదలకు సంబంధించి పదే వాళ్ళకి టెస్టులు చేయించి ప్రాథమిక దశలోనే రోగాలను గుర్తించి కావాల్సిన మందులు ఇవ్వటం, ఏదైతే కిడ్నీలకు సంబంధించిన సమస్యల లేకపోతే కనుక పెద్ద సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఆ ఏరియాలో ఉన్న ఆసుపత్రులకు వాటిని అటాచ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మందులు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అంటూ సాక్షి ఒక కథను రాసింది. ఇది ఎంతవరకు నిజమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష ద్వారా మందులు డోర్ డెలివరీ చేసాం. ప్రతి నెల CHO, ANM రోగులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి అందించేవాళ్ళు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమానికి మంగళం పాడారు. ఖరీదైన మందులు కొనుగోలుకు రోగులు తీవ్ర అగజాట్లు పడుతున్నారు. కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు అల్లాడుతున్నారన్నటువంటి వార్తని రాసుకొచ్చింది.